హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది మన టాపిక్ వచ్చి ఓపో నుంచి ఎఫ్ సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. ఇందులో 3 మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి కాబట్టి వాటి స్పెసిఫికేషన్ విత్ ప్రైస్ అనేది లీకేజ్ అయినాయి. ఇందులో బేస్ మొబైల్ గురించి అయితే తెలుసుకున్నా. మొబైల్ ఎలా ఉంది, దాని ప్రైస్ ఎలా ఉంది, ఈ మొబైల్ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా, ఈ మొబైల్ వచ్చి ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చింది, కొంచెం కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఉందనుకున్న మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇవన్నీ సోది పక్కా పెడితే మొబైల్ ఫస్ట్ ఎలా ఉందని తెలుసుకుందాం అనుకున్నాం. మాత్రం ఈసారి డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ప్రీవియస్గా మనకు ఓపో F27 Pro ప్లస్ మొబైల్ ఉండేది, అందులో వేగన్ లెదర్ ఫినిష్ అయితే ఉండేది. ఇప్పుడు ఇందులో చూసుకున్న మాత్రం వేగన్ లెదర్ ఫినిష్ అయితే ఉండే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే వాళ్ళ ఫ్లిప్కార్ట్ అయితే ఒక 2 డిజైన్ ఫీచర్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి ఆ డిజైన్ పిక్చర్ అనేది ఒకసారి డిస్ప్లే మీద చూడండి. ఆ డిజైన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక డిజైన్ విషయం పక్కా పెడితే మనకు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన మొబైల్ వచ్చి మనకు ఓపో నుంచి F29 Pro. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ అయితే తెలుసుకుందాం. మెయిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సరే, ఈసారి ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చి మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి 6 Gen 3 ప్రాసెసర్ లభిస్తుంది. కొంచెం డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్ లో మనం గేమింగ్ అనేది కొంచెం మల్టీటాస్కింగ్ అనేది రెండింటిని కొంచెం కాంప్రమైజింగ్ గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైతే కొంచెం రెండు అయితే బెస్ట్ గా ఎక్స్పీరియన్స్ అయితే చేయగలుగుతాం. అలాగే దీంతో పాటు మనకి ఎంత హెవీగా వాడినా కూడా ప్రాసెసర్ లో కొంచెం ల్యాగ్ ఇష్యూస్ అయితే ఉండే అవకాశాలు కొంచెం బెటర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి క్లాక్ స్పీడ్ వచ్చి మాత్రం 2.5 మీద క్లాక్ స్పీడ్ ఉంటుంది కాబట్టి మల్టీ టాస్కింగ్ విత్ గేమింగ్ అయితే కొంచెం డీసెంట్ ప్రాసెస్ అయితే నేను అనుకుంటున్నాను. ఈసారి ఇందులో చూసుకున్న మాత్రం ప్రాసెసర్ అయితే కొంచెం బెటర్ అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి ప్రాసెసర్ విషయం అయితే. ఫ్రెండ్స్, అలాగే డిస్ప్లే కష్టం మాత్రం డిస్ప్లే వచ్చి మాత్రం 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే లభిస్తుంది, 120 Hz రిఫ్రెష్ లభిస్తుంది. అలాగే మాత్రం 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది కాబట్టి సన్లైట్ లో విజిబిలిటీ అనేది కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు ఈసారి కర్వ్ డిస్ప్లే అయితే లేదు, ఇందులో మనకు ఫ్లాట్ డిస్ప్లే లభించే అవకాశం ఉంటుంది. ఏది ఓపో F29 Pro లో చూసుకుంటే మాత్రం ప్రో ప్లస్ లో మనకు అలాగే అందులో చూసుకున్న మాత్రం కర్వ్ డిస్ప్లే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో ప్రోలో చూసుకున్న మాత్రం ఫ్లాట్ డిస్ప్లే ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. మేబీ ఇంకా క్లారిటీ అయితే రాలేదు. నాకు తెలిసి మాత్రం ఇందులో ఫ్లాట్ డిస్ప్లే అవకాశం అయితే ఉంటుందని అనుకుంటున్నాను. ఈ ఓపెన్ అన్నట్టు మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, డిస్ప్లే యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంది. అలాగే వైడ్ అండ్ ఎలాంటి సపోర్ట్ కూడా ఉంటాయి కాబట్టి అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ కూడా మనకు హెచ్డీలో చూసే అవకాశం ఉంటుంది. విత్ రీఫ్రెష్ రేట్ పరంగా చూసుకున్న మనకు 120 రీఫ్రెష్ లభిస్తుంది కాబట్టి విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది కాబట్టి ఓవరాల్ గా డిస్ప్లే మాత్రం కొంచెం బెటర్ డిస్ప్లే అని అనుకుంటుంది. ఎందుకంటే గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం బెటర్ గా చేసుకోవచ్చు. కలర్స్ అయితే చూసుకున్న కూడా మనకు 1 బిలియన్ వరకు అయితే కలర్స్ అంటే న్యాచురల్ గా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి గేమింగ్ కలర్స్ కూడా కొంచెం బెటర్ గానే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఏదైనా వీడియో చూసినా యూట్యూబ్ వీడియో చూసినా కూడా మనకు కలర్స్ అయితే కొంచెం న్యాచురల్ గా మనకి ప్లే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఓవరాల్ గా నన్ను అడుగుతా మాత్రం ఓపో F29 Pro లో చూసుకున్న మాత్రం డిస్ప్లే ప్రాసెసర్ ఈ రెండు అయితే నాకు చాలా అద్భుతంగా నచ్చినాయి అని చెప్పుకోవచ్చు. మీకు ఎలా అనిపించినాయి తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ రెండింటిని పక్కా పెడితే మెయిన్ దీనికి హైలైట్ ఏంటంటే కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 15 MP, అలాగే సెకండ్ కెమెరా వచ్చి 2 MP. ఈ రెండు కెమెరాస్ యూజ్ చేసుకుని మనం బ్యాక్ సైడ్ వచ్చి 4K 30 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫుల్ హెచ్డీ లో చూసుకుని మాత్రం 60 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఓవరాల్ గా కెమెరా డిపార్ట్ మీద ఓపెన్ వచ్చి మాత్రం కొంచెం బెటర్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ వచ్చి మాత్రం పోర్ట్రేట్ షాట్స్ ఇలాంటి అద్భుతంగా చేసుకోవచ్చు. క్వాలిటీ చూసుకుంటే మాత్రం స్టేబిలేషన్ వీడియో రికార్డింగ్ కూడా మనం 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి చాలా బెస్ట్ కెమెరాస్ అయితే నేను అనుకుంటున్నాను. దీంతో ఇందులో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఈసారి మనకి ఓపో నుంచి F29 లో చూసుకున్న మాత్రం కెమెరా అనేది కొంచెం ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చి మాత్రం ఎందుకంటే ఇందులో ఫ్రంట్ కెమెరా వచ్చి మాత్రం 16 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా మనకు F27 లో చూసుకున్న మాత్రం 8 MP ఇచ్చారు. ఇందులో చూసుకుంటే కొంచెం 8 MP అనేది పెంచారు కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఈసారి ఇది కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ కెమెరా చూసుకున్న మాత్రం ఇందులో కూడా మనకు 4K 30 FPS అయితే ఆప్షన్ అయితే లేదు, కానీ ఫుల్ హెచ్డీలో 30 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ కూడా మనకు ఫుల్ హెచ్డీ 60 FPS అయితే మనకి స్టేబిలేషన్ వీడియో రికార్డ్ చేసుకున్న ఆప్షన్ ఉంది కాబట్టి ఇది చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. నన్ను అడిగితే మాత్రం ఈసారి కెమెరాస్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయ్యని చెప్పుకోవచ్చు. మనకి కెమెరాస్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. బ్యాటరీ చూసుకున్న మాత్రం 6500 mAh బ్యాటరీ లభిస్తుంది. 100W ఫాస్ట్ చార్జర్ లభిస్తుంది. ఇది రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ కూడా 6500 mAh బ్యాటరీ కాబట్టి మనకి ఎంత లేదన్నా ఒక 1.5 day అయితే మనకి బ్యాటరీ బ్యాకప్ వచ్చేస్తుంది. అలాగే మనకి హెవీగా యూజ్ చేసుకునే వాళ్ళైతే 1 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఓవరాల్ గా నన్ను బ్యాటరీ మీద అడుగుతా మాత్రం చాలా బెస్ట్ బ్యాటరీ అయితే అనుకుంటున్నాను. 100W సూపర్ ఫాస్ట్ ఛార్జర్ ఉంది కాబట్టి మనకి 30 minutes 100% ఛార్జింగ్ అనేది కంప్లీట్ గా ఎక్కేస్తాయి కాబట్టి నన్ను అడిగితే మాత్రం ఈసారి బ్యాటరీలో కూడా చాలా ఇంప్రూవ్ చేశారైతే నేను అనుకుంటున్నాను. ఓవరాల్ గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. కొంచెం మరిన్ని స్పెసిఫికేషన్ చూసుకున్న మాత్రం ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో బేస్ మోడల్ 12GB ర్యామ్ లభిస్తుంది, 250 స్టోరేజ్ లభిస్తుంది. అలాగే మనకు మెమరీ కార్డ్ వేసుకుని 2 TB వరకు అయితే ఎక్స్పెండ్ చేసుకునే అవకాశం ఉంది. విత్ ఆండ్రాయిడ్ విషయంలో Sony 15 లభిస్తుంది. అలాగే యూఐ గురించి వస్తే మాత్రం ఫన్ టచ్ యూఐ లభిస్తుంది. వీటి అప్డేట్ చేసిన కోసం మాత్రం 2+3 years అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు.
ఓవరాల్ గా డీసెంట్ గా స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే ఇవైతే లీకేజ్ అయినాయి. ఇప్పటి వరకు అయితే లీకేజ్ ఉన్న పరంగా చూసుకుంటే ఇవైతే ఉన్నాయి. అలాగే ఇందులో మనకి IP69 రేటింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా స్పెసిఫికేషన్ అయితే చాలా అదిరిపోయినాయి అని చెప్పుకోవచ్చు. ఈ స్పెసిఫికేషన్ లో మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే దీని ప్రైస్ చూసుకుంటే మాత్రం ఓవరాల్ గా ఎంత లేదు ఫ్రెండ్స్, ఒక 27,000 అయితే మనకు లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ 27,000 మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని నన్ను అడిగితే మాత్రం చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం బెటర్ గా తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మిస్ అయితే మాత్రం కామెంట్లు అడుగురి, మీకు మరొకసారి రిప్లై అనేది ఇచ్చేస్తాను. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్ కొత్త విషయం మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.